इसको भी हम लोग अपने ऑनलाइन सिस्टम में फीड करके मैक्सिमम जितना उज्ज्वला योजना का प्रचार हो सकेगा और रिलीज होंगे कनेक्शन उतना हम लोग ज़रूर करेंगे। अभी हमारे पास लगभग 250 से 300 एप्लीकेशन दोबारा आ चुकी हैं उज्ज्वला योजना की, और आगे 26 जनवरी तक ये विकसित भारत संकल्प यात्रा का कार्यक्रम चलेगा, तो और इसकी उम्मीद है कि ये कनेक्शन हमें और मिलेंगे। साथ ही साथ हमारे जो कियोस्क लग रहे हैं उस पर ई-KYC का भी काम चालू है, तो आप उस कियोस्क पे अपना ई-KYC भी करवा सकते हैं। और काफ़ी महिलाओं ने इस योजना का लाभ लिया है और उनके जीवन पे काफ़ी पॉजिटिव इम्पैक्ट आया है। कुछ महिलाएं हमारे साथ आज यहाँ पे हैं, जिससे जब बताएंगे तो उन अपने जीवन के जो इम्प्रूवमेंट हुआ है वो शेयर करेंगे। तो यही है उम्मीद कि हर घर में हम लोग गैस सिलेंडर पहुँचा पाएँ और जो धुएं वाले फ्यूल हैं उसको हम लोग ख़त्म कर पाएँ। धन्यवाद। మా దగ్గరకు వచ్చే అంగన్వాడీకి వచ్చే పాపలు కానీ బాబులు కానీ 6 ఇయర్స్ లోపల వాళ్ళు వస్తారనమాట. వాళ్ళకి 3 విధాలుగా చూస్తాం మేము. ఎత్తులు వయసుకు తగ్గ బరువు చూస్తాము, బరువు తగ్గ ఎత్తు, ఇట్లా 3 రకాలు ఉన్నాయి మాకు. ఆ 3 రకాల్లో కూడా వయసుకు తగ్గ బరువులోనేమో పిల్లలు అది మనం దాన్ని తక్కువ ఉంటే కనుక దాన్ని ఫుడ్ పెట్టి మనం చేసుకోవడానికి వస్తుంది. అట్లాగే ఎత్తుకు తగ్గ బరువులో మాత్రము కొంచెం మనము దాన్ని చేసుకోలేకపోతే కనుక బలహీన పడిపోయి బాబు చాలా వీక్ అయ్యి ఎక్కువ అంటే మోషన్స్ కానీ జ్వరాలు కానీ అన్నీ వస్తాయి. కాబట్టి అది రాకుండా తల్లులకి 1వ తారీఖున మేము బరువులు చూసి అట్లాగే బాలామృతం ఇస్తాము, తర్వాత గుడ్లు ఇస్తాము, తర్వాత బాలామృతం ప్లస్ అని చెప్పి బరువు తక్కువ ఉన్న పిల్లలకి బాలామృతం ప్లస్ అని ఇప్పుడు వస్తుంది మాకు. దాని ద్వారా ఇచ్చి వాళ్ళ యొక్క దాన్ని మేము బరువుని పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. తల్లులకు కూడా మంచి ఫుడ్ ఇవ్వమని చెప్పి అవగాహన కల్పిస్తూ ఉన్నాము. తర్వాత ఈ పోషణ అభియాన్లో ఈ దీని గురించి ఏదంటే బేటీ బచావ్ బేటీ పడావ్ గురించి కూడా చెప్తూ ఉంటాం మేము. అట్లాగే సుకన్య సమృద్ధి యోజన గురించి కూడా మేము ప్రతి తల్లిదండ్రులకు కూడా చేసుకోమని, ఆడపిల్ల పుట్టంగానే చేసుకోమని, వాళ్ళకి 10 సంవత్సరాల లోపు పిల్లలకు చేసుకోవాలని చెప్పి, అట్లాగే 15 సంవత్సరాల వరకు మనం కట్టుకుంటే 21వ సంవత్సరంలో మనకి వాళ్ళకి రేపు ప్రొద్దున స్కూల్కి చదువులకు కానీ పాప పెళ్ళికి కానీ పనికొస్తుందని చెప్తూ ఉంటాం మేము. అట్లాగే ప్రతి తల్లిదండ్రులకు కూడా మేము అవగాహన కల్పిస్తూ ఉంటాము. థ్యాంక్ యూ మేడం. మన ఆర్పీలు, సిఓలు, కమ్యూనిటీ ఆర్గనైజర్స్ అందరు కలిసి గల్లీలో ఉన్న వీధి విక్రయదారులని ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ గుర్తింపు కార్డులు ఇప్పించి వాళ్ళకు మరియు ఈ స్కీమ్లో చేర్పించి 10,000 రుణం అందించడం జరిగింది. ఇప్పటి వరకు మనము నగరంలో 19,700 మెంబర్స్కి 10,000 లోన్లు ఇప్పించడం జరిగింది. దాన్ని రెగ్యులర్గా రీపేమెంట్ చేసిన వాళ్ళందరికీ కూడా 80% వరకు 20,000 వరకు ఇప్పించడం జరిగింది. మరియు 20,000 సక్రమంగా రీపేమెంట్ చేసిన వాళ్ళకు 50,000 కూడా వర్తిస్తుంది. 50,000 వరకు కూడా ఈ స్కీమ్ వర్తిస్తుంది. అదే కాకుండా ఇంకా కొత్త వీధి విక్రయదారులు మైగ్రేషన్ అవుతూ ఉంటారు, చేంజ్ అవుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకు కూడా ఇప్పుడు మళ్ళీ గుర్తించి వాళ్ళకు 10,000 రుణం అందించడం జరుగుతుంది. ఇవే కాకుండా ఇందులో రెగ్యులర్ రీపేమెంట్ చేస్తూ డిజిటల్ ట్రాన్సాక్షన్ చేసే వాళ్ళకు కూడా క్యాష్ బ్యాక్ సౌకర్యం కూడా కలదు. అందుకే వీధి విక్రయదారులకు కూడా ఈ అవేర్నెస్ కూడా చాలా కల్పించడం జరిగింది. బ్యాంకులలో డిజిటల్ పేమెంట్స్ దాని గురించి కూడా ఇది చేసిన వాళ్ళకు కూడా క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అదే కాకుండా ఇప్పుడు మనం PMSBYలో అందరు స్ట్రీట్ వెండర్స్ని కవర్ చేయడం జరిగింది. వాళ్ళకు అకౌంట్స్ లేకపోతే కూడా జీరో ఖాతా మీద కూడా మనం ఖాతాలు ఓపెన్ చేయించి 10,000 రుణాలు ఇప్పించి ప్రతి ఒక్క వెండర్ని PMSBYలో కూడా కవర్ చేయడం జరిగింది. ఓకే అండి, ఈ అవకాశం కల్పించినందుకు థ్యాంక్ యూ. కమిషనర్ మకరన్ సార్ గారికి, ఇక్కడ ఉన్న మున్సిపల్ అధికారులకు, ఇక్కడికి విచ్చేసిన అందరికీ ప్రకటించాలి. ఎవరు దీనికి అర్హులని, ఎలా సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలని కూడా ప్రతి ఒక్కరికి చేర్చడమే ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడికి వచ్చిన అధికారులు, ఆయా
సంబంధిత అధికారులందరూ కూడా ఇప్పుడు మనందరికీ కూడా చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా వినియోగించుకోవాలి. భారత్ మాతాకి జై. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ శ్రవంతి రెడ్డి గారికి, కార్పొరేటర్ ఆకుల హేమలత గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న నాగ శ్రీనివాస్ గారికి, మరొక అధికారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులకు, మా డివిజన్ అక్క చెల్లెళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే గౌరవ మన ప్రియతమ నాయకులు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క అర్హులైన చిట్టిచవని వ్యక్తికి కూడా, ప్రతి సంక్షేమ పథకం అన్ని విధంగా ఆలోచన చేయాలని గత 9 సంవత్సరాల నుంచి కూడా అనేక కార్యక్రమాలు తీసుకున్నా కానీ ఇంకా కొన్ని అర్హులకు, ఇంకా కొన్ని లబ్ధిదారులకు ఇంకా పథకాలు అందలేవు అనే ఆలోచనతోటి ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే కేంద్ర ప్రభుత్వ పథకం మనం అర్హుల ఉండి కూడా మనకు అందకపోతే ఇదే కార్యక్రమంలో గతంలో మనం చూస్తూ ఉంటాం. కార్యక్రమం పెట్టిన తర్వాత అక్కడ కన్సల్టింగ్ ఆఫీస్కి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకోవడమో, లేకపోతే అక్కడ అధికారుల దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకోవడమో ఉంటుంది. కానీ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వ పథకం ఏదైనా కానీ మనకు అర్హులం ఉంటే ఈ కార్యక్రమంలో ఇక్కడే మనం అప్లికేషన్ పెట్టుకునే విధంగా అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులు ఇక్కడికే వచ్చే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం రూపకల్పన చేయడం. ఈరోజు సుపరిపాలన విధంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశాన్ని అభివృద్ధి దశలో తీసుకెళ్తూ కూడా పేద ప్రజలకు అండగా నిలబడాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మనం కేంద్ర ప్రభుత్వ పథకాలు చూస్తూ ఉంటే ఈరోజు ఉజ్వల్ గ్యాస్ కనెక్షన్ గత 4-5 సంవత్సరాల నుంచి పథకం నడుస్తున్నా కానీ ఇంకా ఎవరికైనా ఉజ్వల్ గ్యాస్ అందుబాటులో లేకపోతే ఇక్కడనే కౌంటర్ పెట్టడం జరిగింది. ఇక్కడనే అప్లికేషన్ పెట్టుకుంటే ఇక్కడనే కనెక్షన్ ఇచ్చే అవకాశం కూడా ఇప్పుడు ఇక్కడనే మనం ఈ కార్యక్రమంలో చూడవచ్చు. ఇవే కాకుండా ఇక్కడ బ్యాంక్ అధికారులు ఉన్నారు. మనం కనీసం అకౌంట్కి వెళ్తే కూడా బ్యాంకులో రెస్పాన్సిబిలిటీ అనేది చాలా తక్కువ. మనం జన్ధన్ అకౌంట్ చాలా వరకు ఇప్పటి వరకు నిరుపేద ప్రజలు తీసుకున్నాం. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా జన్ధన్ యోజన కింద అకౌంట్ తీసుకోవాలంటే ఇక్కడే బ్యాంక్ అధికారులు ఉన్నారు. వాళ్ళకి మనం ఇక్కడనే మన ఆధార్ కార్డు, ఐడి ప్రూఫ్ ఇస్తే ఇక్కడే అకౌంట్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. అవే కాకుండా ఈరోజు అధికారులు ముందు చెప్పారు, మనం ఎన్నో పథకాలు ఈరోజు లబ్ధిదారులు ఉన్నాయని చెప్పి. వీధి వ్యాపారులకు చేయుత కింద మనం రుణాలు ఇచ్చాం, ముద్రా రుణాలు ఇచ్చాం. ఈరోజు గొప్ప విషయం ఏంటంటే, ఏ బ్యాంకుకి వెళ్ళినా కానీ కనీసం 5,000 నుంచి 10,000 రుణం అడిగినా కానీ మీకు ఇల్లు ఉందా, గ్యారెంటీ ఉందా, గవర్నమెంట్ ఎంప్లాయీ సంతకం పెడతాదా, షూట్ ఇప్పిస్తుందా అనే ప్రశ్నలు మనకి ఇద్దాం. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు తీసుకున్న ఈ పథకంలో ముద్రా లోను మనం దాదాపు 10,000 నుంచి 5 లక్షల వరకు తీసుకోవచ్చు. అదేవిధంగా చిరు వ్యాపారులకు, వీధి పైన వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి కూడా ఈరోజు మనం మెప్పాదాల 10,000 నుంచి ఇంకా పైన కూడా రుణాలు ఇస్తున్నామంటే కేవలం ఈరోజు నరేంద్ర మోడీ గారి పథకం, నరేంద్ర మోడీ గారి చదువు. అవే కాకుండా ఏది చూసినా కానీ ఈరోజు మనం మహిళలకు కానీ, అదేవిధంగా పెన్షన్ విషయంలో అటల్ పెన్షన్ విషయం కానీ ఈరోజు మనం బ్యాంకులో జమ చేసుకుంటే 350 రూపాయలు జమ చేసుకుంటే మనం రిటైర్మెంట్ మనకు ఆ ఏజ్ వచ్చేసరికి ఈరోజు పెన్షన్ వచ్చే అవకాశం. ఇలా అనేక పథకాలు, ఆయుష్మాన్ భారత్ కింద మనం ఇన్సూరెన్సే కాకుండా 5 లక్షల వరకు కూడా మనం హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ చేసుకునే పథకం ఈరోజు ఆయుష్మాన్ భారత్. ఇలా అనేక పథకాలు ఈరోజు నరేంద్ర మోడీ గారు నిరుపేద ప్రజలకు అందే విధంగా ఆలోచన చేసి ఈరోజు అనేక రాష్ట్రాల్లో ఆవాస్ యోజన కింద కూడా లక్షల కుటుంబాలకు ఈరోజు మోడీ గారి ఆలోచన 2043 వరకు ప్రపంచంలో భారతదేశం ఒక అగ్రదేశంగా ఉండాలి. గతంలో కూడా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, ఇల్లు లేని నిరుపేదలు మన భారతదేశంలో ఉండకూడదన్న ఆలోచనతోటి ఈరోజు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని తీసుకొచ్చి ఈరోజు మిగతా రాష్ట్రాల్లో లక్షల కుటుంబాలకు ఇల్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ డబుల్ బెడ్రూమ్లని కొద్దిగా గ్యాప్ వచ్చినా కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నేరుగా ఆవాస్ యోజనకు అప్లికేషన్స్ తీసుకొని తప్పకుండా అందరికి ఇంట్లో వచ్చే విధంగా ఈరోజు ఆలోచన చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడికి వచ్చిన మహిళా సోదరులందరూ కూడా తెలియజేసేది ఏంటంటే,
కార్యక్రమం అయిపోయిన తర్వాత కూడా మనకి ఏదైతే అర్హత ఉండి పథకాలు ఉన్నాయో అవన్నిటికి కూడా ఇక్కడ అప్లికేషన్లు పెట్టుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా బ్యాంకు రుణాలు మనకు ఆలోచన వస్తుంది, ముద్రా లోన్ అంటున్నది అని వెళ్తే ఇస్తుందో లేదో అని చెప్పేసి తప్పకుండా కేంద్ర ప్రభుత్వం మోడీ గారి గ్యారెంటీ తోటే తప్పకుండా రుణాలు వస్తాయి. మనం అందరం కూడా ఆ ఆలోచనతోటి ముందుకెళ్ళి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా మన అర్హులైన అందరూ కూడా అందిగా మనం ముందుకెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమంలో మనం భాగస్వాములు చేసినందుకు ఈ డిపార్ట్మెంట్ అధికారులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై భారత్. చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకురావడం జరిగింది. మరియు 2014 నుండి ఇప్పటి వరకు ఎన్నో సంక్షేమ పథకాలు, ముఖ్యంగా మహిళలు అన్ని రంగాల్లో ముందుండడానికి, మహిళల శ్రేయస్సు కోరి ఒక ఆడపిల్ల కడుపులో పడ్డ నుండి ఒక వృద్ధురాలు మరణించే వరకు అనేకమైన స్కీమ్స్ తీసుకొచ్చింది. లైక్ ప్రధానమంత్రి మాతృవందన యోజన నుండి ప్రధానమంత్రి సుకన్య సమృద్ధి యోజన అండ్ సురక్ష బీమా యోజన వరకు, అంటే ప్రతి స్కీమ్ ఇన్సూరెన్స్ వరకు కూడా తీసుకురావడం జరిగింది. ఇప్పటి వరకు కన్సర్న్ డిపార్ట్మెంట్ అధికారులందరూ మీకు క్లుప్తంగా ఈ స్కీమ్స్ గురించి వివరించిండ్రు. మీకు ఆల్రెడీ కొందరికి అవగాహన లేకపోవచ్చు. ప్రధానమంత్రి గారు అనేకమైన స్కీమ్స్ ప్రవేశపెట్టిండ్రు. పేద ప్రజలకు రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ ప్రధానమంత్రి వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అనే కార్యక్రమాన్ని మీ వద్దకు తీసుకురావడం జరిగింది. సో మీరు ఎవరైనా అర్హులైన వారు ప్రతి ఒక్కరు ఈ స్కీమ్స్ని వినియోగించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. అండ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఈ స్కీమ్స్ని, ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ని మీరు ఇంకా మీకు తెలిసిన వాళ్ళకు కూడా వీటి గురించి వివరించి అప్లికేషన్స్ పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. భారత్ సంకల్ప యాత్ర పర్యవేక్షణాధికారి మరియు ఎల్డిఎం శ్రీనివాస్ గారిని ప్రశంసంగా మేనేజర్ బ్యాంక్కి సంబంధించి కోఆర్డినేట్ చేస్తూ ఉంటాను. ఈరోజు భారత వికాస్ సంకల్ప యాత్ర అనేది మన కేంద్ర ప్రభుత్వం మోడీ గారి గవర్నమెంట్ యొక్క స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, కేంద్ర ప్రభుత్వం యొక్క స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అది ప్రతి ఒక్కరికి తెలియజేయాలని, ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఇటువంటి వాహనం అనేది మనకి దేశంలోని ప్రతి పంచాయతీకి కూడా వెళ్ళడం జరుగుతుంది. అర్బన్లోని ప్రతి లొకేషన్ కూడా రీచ్ అవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనకి 17 సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి. ఈ స్కీమ్స్ అన్ని ప్రజలకు తెలియజేయాలి. మనకి ఈ లొకేషన్లో ఉండడం జరుగుతుంది. ప్రజలకు కావాల్సిన సలహాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. మెయిన్ బ్యాంక్కి సంబంధించి మనకి మోడీ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకి స్టార్ట్ చేసింది. ఇంతకుముందు మోడీ గారి గవర్నమెంట్ రాకముందు మనకి బ్యాంక్ అకౌంట్ అనేది ఒక గగనం అయిపోయేది. ఎవరైనా మనకి బాగా పరిచయం ఉన్న వ్యక్తి పరిచయం చేయవలసి వచ్చేది. అట్లాగే ఊళ్ళో పలుకుబడి ఉన్న వ్యక్తి కూడా పరిచయం చేస్తేనే బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయడం అనేది జరిగేది. మనకి మోడీ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత జన్ధన్ యోజన అనే పథకం తీసుకురావడం జరిగింది. దీని ద్వారా ప్రతి వ్యక్తికి కూడా, ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తికి కూడా, చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళు, మగవాళ్ళు, ఆడవాళ్ళు అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరికి ఈ బ్యాంక్ ఖాతాలు అనేది ముఖ్యమైన ఉద్దేశం. జరిగింది. ప్రధానమంత్రి గౌరవ ఎంపీ సార్ గారిని విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే వాటి వివరాలన్నీ కూడా బ్రోచర్ మరి క్యాలెండర్ మరి బుక్లెట్లో పొందుపరుచున్నాయి. ఏదైనా పథకం గురించి తెలియకపోతే మీరు ఆ బ్రోచర్కి సంబంధించిన బుక్లెట్లో కిందన క్యూఆర్ కోడ్ అని ఉంటుంది. మన మొబైల్లో స్కాన్ చేస్తే కేంద్ర ప్రభుత్వ సంబంధించినటువంటి పథకాలన్నీ కూడా మనము తెలుసుకోవచ్చు. లాంఛనంగా గౌరవ ఎంపీ సార్దార్తో పాటు మున్సిపల్ కమిషనర్ మరియు ఫ్లోర్ లీడర్, కార్పొరేటర్లు, అధికారులందరూ కూడా క్యాలెండర్ను
पीएम गरीब कल्याण योजना, पीएम आवास योजना, जीवन ज्योति योजना, सुरक्षा बीमा योजना, गरीब कल्याण योजना మరియు సంక్షేమంతో పాటు అభివృద్ధిపై కూడా కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసినటువంటి వివరాలన్నీ కూడా ఈ బ్రోచర్లో పొందుపరచడం జరిగింది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు రైతులకు కావాల్సినటువంటి విత్తనాలు, ఎరువులు వగైరా వాటికి తీసుకోవడానికి ప్రతి ఏటా ఇవ్వడం జరుగుతుంది. మరి అదేవిధంగానే 2047 సంవత్సరానికి అభివృద్ధి చెందిన మరియు స్వావలంబన చెందిన దేశంగా తయారు చేస్తాము. మన వారసత్వాన్ని పండగలాగా జరుపుకుంటాము. కాపాడే వారిని గౌరవిస్తాము. భారత పౌరులుగా మాట్లాడిస్తాం. స్ట్రీట్ వెండర్స్ ద్వారా లబ్ధి పొందినటువంటి లక్ష్మి గారు వెజిటేబుల్ వ్యాపారం చేస్తూ ఉంటారండి. జగదంబ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అండి. మీరు ఇటువంటి వివరాలను తెలియజేస్తారు. వేదికపైకి వచ్చి తెలియజేసినదిగా విజ్ఞప్తి చేస్తున్నాం సార్. ఓకే సార్. మండలకు అందరికీ నమస్కారం. నా పేరు శ్రీలత. మాది స్టీల్ షాపు. ఫస్ట్ కరోనా టైంలో నాకు 10,000 ఇచ్చారు, తర్వాత మళ్ళీ 20,000 ఇచ్చారు, ఇప్పుడు 50,000 కూడా ఇచ్చారు. నా బిజినెస్ బాగా నడుస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. వందనములు. మరి ఏంటంటే నేను చిన్న ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను. 6 years అవుతుంది నేను బిజినెస్ పెట్టి నిజామాబాద్లో. అయితే ఏ బ్యాంక్ వెళ్ళినా కానీ నాకు షూరిటీ ఉందా, మార్గేజ్ ఏమైనా చేయిస్తారా అని చెప్పేవారు. ఏ బ్యాంక్ వెళ్ళినా కానీ నాకు పిఎం ఇచ్చిన సబ్సిడీలో నాకు ఇప్పుడు ప్రజెంట్ అయితే 5 లక్షల లోన్ శాంక్షన్ అయింది. నేను వారం రోజులైతుంది అప్లికేషన్ పెట్టుకొని, వారం లోపల నాకు చెక్ రావడం జరిగింది. ఇక్కడ పెద్దలు ఇప్పుడు ఇవ్వడం కూడా జరుగుతుంది. నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే చెక్ ఇచ్చిన మేనేజర్ గారికి, ఈ పిఎం పెట్టిన నరేంద్ర మోడీకి కూడా చాలా కృతజ్ఞతలు అండి. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఎవరైనా ఇంకా లబ్ధి పొందకుండా ఉంటే మీరు సమీపంలో ఉన్నటువంటి స్టేట్ బ్యాంక్ మేనేజర్లు కానీ, సిండికేట్ బ్యాంక్ మేనేజర్ కానీ, యూనియన్ బ్యాంక్ కానీ కలిసి మీరు ఓవైపు కేంద్ర ప్రభుత్వం ప్రవేశించినటువంటి ముద్రా రుణం ఇచ్చినటువంటి శాంక్షన్ లెటర్ను అందుకోబోతున్నారు. అందరూ కూడా తప్పట్లు కొట్టి ఇంత మంచి కార్యక్రమాన్ని 10,000 ఇస్తున్నాం సార్. మళ్ళీ వచ్చేసి 20,000 ఇస్తున్నాను. మాకు అవసరం ముందు తీసుకున్నాం. చిన్నగా కూరగాయల వ్యాపారం పెట్టుకున్నాం. మంచిగా ఉన్నది సార్. 20,000 అయిపోయినాక 50,000 ఇస్తామని చెప్పారు. బ్యాంకులో ఇచ్చారు. సార్ సంతోష్ గారు కూడా ఉజ్వల స్కీమ్ లబ్ధి పొందారు సార్. అదే టైంలో ఉజ్వల స్కీమ్ స్టార్ట్ అయిన తర్వాత మనకు వెళ్ళి రాజన్న గారు సహాయంతో అప్లై చేయడం వల్ల మాకు ఉజ్వల గ్యాస్ సిలిండర్ కూడా వచ్చింది. అలాగే ఎవ్రీ మనకు గ్యాస్ అయిపోయిన తర్వాత గ్యాస్ కొత్తది తీసుకున్నప్పుడు సబ్సిడీ కూడా రావడం జరుగుతుంది. సబ్సిడీ కూడా డైరెక్ట్ అకౌంట్లోకి వచ్చి పడుతుందండి. దీనికి సహకరించిన మోడీ గారికి, అలాగే పెద్దలు మన ఎంపీ సార్ అరవింద్ అన్న కూడా చాలా రుణపడి ఉన్నామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. గ్యాస్ లేకుండే కట్టెల పై మీద వంట చేసుకున్నాము. బాగా కష్టమైంది. కష్టమైతే మా రాజన్న కంపెనీ రాజన్న మాకు తీసుకుపోయి గ్యాస్ ఇప్పించాము. రైతు బాగుపడితేనే దేశం బాగుపడుతున్న ఆలోచనతో మన మోదీ గారు అందించినటువంటి ఈ ఆర్థిక సహాయం రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని నా ఉద్దేశం. ఇప్పుడు ఆ వచ్చే సహాయంతో వ్యవసాయంలో అవసరమైనటువంటి పనిముట్లు కానీ ఇతరాలు కొనుక్కోనికి మంచిగా ఉపయోగపడుతుంది డబ్బులు. ఇదే విధంగా రైతులకు ఇంకొన్ని ఆలోచనలు కూడా మోదీ గారి ప్రభుత్వం చేస్తుంది. గతంలో వాటి ఫలితాలు కూడా మేము మళ్ళీ పొందుతామని ఆలోచనతో ఉన్నాము. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అంటే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశము ప్రజలందరికీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క స్కీమ్స్ అన్నీ కూడా అర్థమయ్యే విధంగా, మీకు అవేర్నెస్ వచ్చే విధంగా తీసుకెళ్లాలని ఉద్దేశం. వాస్తవానికి నార్మల్గా ఏ స్కీమ్లోనైనా సరే అవేర్నెస్ అనేది ఒక ముఖ్యమైన పార్ట్. కానీ లాస్ట్ 10 yearsలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్న ఫీడ్బ్యాక్ ప్రకారం ఆ అవేర్నెస్ అనేది
100% రీచ్ అవ్వలేదేమో అన్న ఉద్దేశంతో సపరేట్గా అవేర్నెస్ కోసమే ఒక స్పెషల్ స్కీమ్గా ఈ వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర అనేది డిజైన్ చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా అంటే ఎందుకు ఇది జరిగింది అనడానికి దీని బ్యాక్గ్రౌండ్ మీకు అందరికీ తెలియాలి. స్కీమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రధానమంత్రి జన్ధన్ యోజన అని స్కీమ్ ఉంది. వి నో ఇట్ ఈస్ అ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్. ఆ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ని ప్రతి ఒక్కరికి కూడా అందజేసేలాగా ఎఫర్ట్లెస్గా అతి తక్కువ టైంలో కాస్ట్ ఏమీ లేకుండా జీరో అకౌంట్స్ కూడా అలో చేసే విధంగా ఆ స్కీమ్ రూపొందించినా కూడా మహిళలలో ఓన్లీ 56% మాత్రమే అది ఉపయోగించుకున్నారు. ఇది మన వికసిత్ సంకల్ప్ భారత్ యాత్ర యొక్క హ్యాండ్బుక్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్. అంటే ఈ అవేర్నెస్ పెంచితే ఎంతో మందికి జస్ట్ బికాస్ ఈ అవేర్నెస్ లేకపోవడం వల్ల ఆ స్కీమ్స్ రీచ్ అవ్వట్లేదనే ముఖ్య ఉద్దేశంతో ఈ యాత్ర ప్రారంభించడం జరిగింది. అయితే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 4 చోట్ల షెడ్యూల్ ఏర్పాటు చేశారు. సార్ ఇఫ్ యూ పర్మిట్ వీ కెన్ ఇంక్రీజ్ దట్ సెంటర్స్ టు మోర్ సో దట్ వ్యాన్స్ అనేవి మనకు అవైలబుల్గా ఉన్నాయి. దే ఆర్ నాట్ రెసిస్టింగ్ అస్ టు గో బ్యాక్. సో దట్ ఈ అవేర్నెస్ ఎంత పెంచితే ఐడియల్గా తీసుకుంటే ప్రతి స్కీమ్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా 2 రకాల స్కీమ్స్ ఎప్పుడు ఉంటాయండి. ఒకటి సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్, రెండోది సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్. అంటే ఒకటి డైరెక్ట్గా 100కి 100% ఫండింగ్ సెంటర్ నుంచి వచ్చే స్కీమ్స్ ఉంటాయి. రెండోది స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక రేషియో ఒక ప్రపోర్షనేట్గా కొన్ని స్కీమ్స్ డిజైన్ ఉంటాయి. అవి కొద్ది మాత్రమే ఉన్నాయి మనకి లైవ్లో 59 వరకు ఉన్నాయి. కానీ ఆల్మోస్ట్ ఒక 222 లేటెస్ట్ రికార్డ్స్ ప్రకారం స్కీమ్స్ మనకి సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ప్రజలకు రీచ్, అందులో ప్రతిదీ కూడా ఇండివిజువల్ బెనిఫిషియరీ స్కీమ్స్ కావు. కొన్ని పాలసీ లెవెల్ స్కీమ్స్ ఉన్నాయి, కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చరల్ స్కీమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా భారత అభివృద్ధి కోసము తోడ్పడే స్కీమ్స్ అండి. అందులో కేవలం మీకు సంబంధించిన స్కీమ్స్ ఇలా బ్రౌచర్లో అలా మనకి వీడియోస్లో మీకు అవేర్నెస్ కల్పిస్తున్నారు. దయచేసి దీన్ని పూర్తిగా ఉపయోగించుకొని మీ కన్సర్న్డ్ డిపార్ట్మెంట్స్ దగ్గరికి వెళ్తే అప్లికేషన్స్ ద్వారా ఆ స్కీమ్స్ మీరు ఎన్రోల్ అవ్వచ్చు. ఐ రియలీ థ్యాంక్ దట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ డిజైన్ సచ్ కైండ్ ఆఫ్ స్కీమ్ అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మకరందు గారు IAS, LDM శ్రీనివాస్ గారు నిజామాబాద్ మున్సిపల్ భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ శ్రీమతి శ్రవంతి రెడ్డి గారు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ శ్రీ న్యాలం రాజు గారు, కార్పొరేటర్లు ఆకుల హేమలత గారు, మెట్టు విజయ్ గారు, ఎర్రం సుధీర్ గారు, ఇప్పకాయల కిషోర్ గారు, బంటురాము వైష్ణవి బంటురాము గారు మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు దొంతుల రవి గారు, బొగుల వేణు గారు, ఖైజర్ గారు, రోషన్ గారు, కెప్టెన్ రాజు గారు, శీల శ్రీనివాస్ గారు, వివిధ శాఖల అధికారులు, కేంద్ర ప్రభుత్వ కమిషనర్ గారు చెప్పినట్టు మోడీ గారి ప్రభుత్వం యొక్క అనేక స్కీమ్స్, తెలియని స్కీమ్స్ కూడా చాలా ఉన్నాయి. అవన్నిటి కూడా అవేర్నెస్ పెంచితే వినియోగదారులు పెరుగుతారు, అందరికీ కేంద్ర ప్రభుత్వ యొక్క స్కీమ్స్ లాభం చేకూరుతుంది అన్న ఒక మంచి సంకల్పంతో మన ప్రియతమ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అన్న ఈ కార్యక్రమాన్ని చేపట్టి కేంద్ర ప్రభుత్వాన్ని మన ఇంటి వద్దకి తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం యొక్క ఫ్లాగ్షిప్ స్కీమ్స్, పెద్ద పెద్ద కార్యక్రమాలు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఇల్లు లేని పేదలకి అర్హులందరికీ కూడా ఇంటి కోసం నమోదు చేసుకోవటము, అదే రకంగా
ఆరోగ్య బీమా 5 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం మనకు ఆరోగ్య బీమా ఆయుష్మాన్ భారత్ పథకంలో మనం నమోదు చేసుకున్నట్టయితే మన జిల్లాలో 25 హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఈ స్కీమ్ లో నమోదై ఉన్నాయి. ఆ 25 హాస్పిటల్స్ లో ఎక్కడ పోయి ఇలా చేసుకున్నా మనకు 5 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి బిల్లు ప్రతి సంవత్సరం కట్టే అవకాశం ఉంటుంది. అదే రకంగా ఉజ్వల యోజన ఫ్రీ గ్యాస్ కనెక్షన్లు, ఉజ్వల యోజనలో నమోదైన వాళ్ళకి ఎప్పుడు సిలిండర్ తీసుకున్నా 350 రూపాయలు దాని మీద సబ్సిడీ మీ బ్యాంక్ అకౌంట్లకి డైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వం పంపడం జరుగుతుంది. తక్కువ ధరకు సిలిండర్లు వస్తాయి. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన సంవత్సరానికి కేవలం 430 రూపాయలు కడితే మనకు ఎటువంటి కారణం వలన ఎవరైనా దురదృష్టవశాత్తు చనిపోతే వాళ్ళకి 2 లక్షల రూపాయల బీమా, జీవిత బీమాని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకాన్ని కూడా అందరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. ప్రైవేట్ గా చేసుకుంటే 1000 రూపాయలలో ఉంటుంది ప్రీమియం. ప్రధానమంత్రి గారు చేపట్టిన ఈ జీవన్ జ్యోతి బీమా యోజనలో మనం నమోదు చేసుకుంటే కేవలం 400 రూపాయలకే మనకి ఈ బీమా వస్తుంది, 2 లక్షల బీమా వస్తుంది. అదే రకంగా ఏదైనా దుర్ఘటనతోటి ప్రాణాలు కోల్పట్టినట్టయితే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అని కేవలం 20 రూపాయలే సంవత్సరానికి. మొన్నటిదాకా 12 ఉండే, ఈ మధ్య జర పెంచి 20 రూపాయలే వేసారు. కేవలం 20 రూపాయలతోటి మనం బీమాలో మనం నమోదైతే సురక్ష బీమా యోజనలో ఎటువంటి దుర్ఘటనకి గురై ప్రాణాలు కోల్పోతే 2 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి జీవిత బీమా మనకు అందుతుంది. అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, కేవలం ఒక 450 రూపాయలు మనం సంవత్సరానికి కట్టుకున్నట్టయితే 4 లక్షల రూపాయల బీమా ప్రతి ఒక్కరికి వస్తుంది. దీంట్లో ఏమి ఈ ఏవైతే ఈ కార్యక్రమాలు ఉన్నాయో దీనికి ఏమీ లిమిట్ లేదు. ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉన్నాం, మన అక్క చెల్లెళ్ళు, కొందరు మాట్లాడిన చెల్లెళ్ళు బాగానే వ్యాపారం చేసుకుంటున్నారు. స్వనిధి యోజన కింద 50,000 రూపాయల దాకా మనకి లోన్లు తీసుకొని చిరు వ్యాపారాలు పెట్టుకున్నారు. అదే రకంగా లక్షల రూపాయలు ముద్రా లోన్లు తీసుకున్న యువకులు మనతో మాట్లాడినారు. వీళ్ళందరూ కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. రానున్న కాలంలో స్వనిధి యోజనల 10,000 నుంచి 20,000 తీసుకొని మళ్ళీ వాపసు కట్టి మళ్ళీ 50,000 తీసుకొని వ్యాపారం మెల్లమెల్ల పెంచుకుంటూ వాళ్ళందరూ రానున్న కాలంలో కూడా అది కూడా వాపసు కట్టి పెద్ద ఎత్తున ముద్రా లోన్లల్లో 5 లక్షలు 10 లక్షల దాకా మీరు రుణాలు తీసుకొని వ్యాపారాలు పెంచుకొని మీకే స్వయం ఉపాధి కాకుండా ఇతరులకు కూడా ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతారు. కాబట్టి మోదీ గారు ప్రవేశపెట్టిన ఈ స్కీమ్స్ అన్ని కూడా బ్రహ్మాండంగా మనమందరం ఉపయోగించుకోవాలా. మనమందరం స్వయం ఉపాధి పొందుతూ నలుగురికి ఉపాధి కల్పించిన వాళ్ళం కూడా అవుతాం. అదే రకంగా సుకన్య సమృద్ధి యోజన, అమ్మాయిలు పుట్టినప్పుడు వాళ్ళ పేరు మీద ఖాతా, బ్యాంకు ఖాతా తెరుచుకుంటే బ్యాంకులు 8.5% వడ్డీ రేటు కడుతున్నది. మామూలుగా అయితే మనం సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్, మామూలు అకౌంట్లో మనం పైసలు వేసుకుంటే 3-3.5% కడతారు బ్యాంకులు మనకు వడ్డీ. మళ్ళీ దాని మీద ట్యాక్స్ కూడా పడుతుంది. ఈ సుకన్య సమృద్ధి యోజనలో ట్యాక్స్ ఉండదు. 8.5% వడ్డీ కడతారు, మనకు వడ్డీ వస్తుంది, దాని మీద ట్యాక్స్ ఉండదు. అంటే దాదాపు 10.5-11% మనకు వడ్డీ వచ్చినట్టు లెక్క. ఆ స్కీమ్లో కూడా నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. ఇంకా వృద్ధులు 60 దాటితే రైతులు కానీ వేరే పెద్ద మనుషులు కానీ వాళ్ళందరికీ కూడా స్కీమ్స్ ఉన్నాయి. అందులో 18 సంవత్సరాల నుంచి మొదలు పెడితే 50 వరకు ఒక స్కీము, 70 వరకు ఇంకో స్కీము. ఇటువంటి ఆరోగ్య బీమా, జీవిత బీమా స్కీములతో పాటు 60 సంవత్సరాలు దాటినాక పెన్షన్లు వచ్చే స్కీములు కూడా ఉన్నాయి. అటల్ పెన్షన్ యోజన అని. దయచేసి అందులో కూడా నమోదు చేసుకొని ఒక్కటి కంటే ఎక్కువ స్కీమ్లలో నమోదు చేసుకోవచ్చు.
గ్యాస్ కనెక్షన్ లేని వాళ్ళందరూ దయచేసి గ్యాస్ కనెక్షన్ తీసుకునే దేనికి కూడా లిమిట్ లేదు. ఎందరు నమోదు చేయించుకుంటే అన్ని కనెక్షన్లు మనకు వస్తాయి. ఏ స్కీమ్ లో కూడా లిమిట్ లేదు. ఇంటి కోసము నేను ఇంటి కోసం మాట్లాడుతుంటే కొందరు మా అక్కలు కొందరు జాగ్రత్తగా వింటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆవాస్ యోజనలు నమోదు చేయించుకుంటే 2 లక్షల రూపాయలు ప్రతి ఇంటికి ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళు చేయుతని ఇవ్వడం జరుగుతుంది. అట్లా మోడీ గారు దేశంలో 4 కోట్ల ఇండ్లు ఆల్రెడీ కట్టిండ్రు. అందులో సుమారు 70% ఇండ్లు మహిళల పేర్ల మీద రిజిస్ట్రేషన్లు కూడా అయినాయి, గృహప్రవేశాలు అయిపోయినాయి 4 కోట్ల ఇండ్లు. ఆ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా సద్వినియోగం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇల్లు కట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా 50,000 లక్షనో ఎంతనో వేస్తే 3 లక్షలకో 4 లక్షలకో 5 లక్షలకో రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు పెట్టగలిగితే అంత పెట్టి ఇల్లు కట్టించినప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి 2 లక్షల రూపాయలు మనకు కేటాయించడం జరుగుతుంది. సో దయచేసి మీరు నమోదు చేసుకోండి. రాష్ట్ర ప్రభుత్వము ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా వాళ్ళు చాలా వాగ్దానాలు చేసిండ్రు ఇల్లు కట్టిస్తామని. వాళ్ళు కట్టడం మొదలు పెట్టినప్పుడు తప్పకుండా మోడీ గారి యొక్క 2 లక్షల రూపాయలు ఈ ఆవాస్ యోజన దగ్గర నుంచి కూడా వాళ్ళు డబ్బులు తీసుకుంటారు. అప్పుడు మనం ఇలా చేసుకున్న అప్లికేషన్లు పనికొస్తాయి. మనకి ఆ బెనిఫిట్ మన చేసుకున్న ఇలా నమోదు చేసుకుంటే మనకు ఆ రోజు ఉపయోగపడుతుంది. అది అట్లా పెడితే ఆయుష్మాన్ భారత్ డైరెక్ట్ మీకు ఇక్కడనే నమోదు చేసేస్తారు. మీ సేవల కార్డు వచ్చేస్తుంది. 25 హాస్పిటల్లో మన జిల్లాలో లేదా హైదరాబాద్ పోయి ఎక్కడైనా మనము ఇలా చేయించుకోవచ్చు. లక్షల రూపాయలు మన కేంద్రం నుంచి వస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా దయచేసి మన ప్రాంతంలో ఉన్న వాళ్ళు, మన వార్డులో ఉన్న వాళ్ళు ఇవాళ ఎవరైనా రాకపోతే మర్నాడు కూడా ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళేసి మనకు కావాల్సిన స్కీమ్లలో కూడా నమోదు చేసుకోవచ్చు అని తెలియజేస్తా ఉన్నాను. ఆఫీసర్లు కూడా చాలా మంచిగా ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. వాళ్ళకు కూడా జిల్లా యంత్రాంగానికి 2 జిల్లాలు జగిత్యాలు నిజామాబాద్ జిల్లా యంత్రాంగాలకి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. 2 రోజుల క్రితం వరకు సుమారు 40,000కి కొత్త అప్లికెంట్స్ రావడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా నేను చెప్పినవన్నీ కూడా చాలా మంచి స్కీమ్స్. అన్నిట్లో కూడా నమోదు చేయించుకోండి, నమోదు ఇతరులతో చేయించండి. నరేంద్ర మోడీ గారి వివిధ స్కీమ్లని మనం అందరం కూడా సద్వినియోగం చేసుకుందాం. ఏమి డౌట్స్ ఉన్నా ఇవాళ మన ఆఫీసర్లందరూ కూడా ఇక్కడనే ఉంటారు. ఓపికగా ఉండి డౌట్స్ క్లియర్ చేసుకొని అందరూ ఫస్ట్ బ్యాంకు ఖాతాలు అయితే అందరికి ఉండుంటాయి కదా, బ్యాంకు ఖాతాలు ఓపెన్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడే లేని వాళ్ళు నయా పైసా డిపాజిట్ పెట్టాల్సిన అవసరం లేదు. 0 బ్యాలెన్స్ తోటి కూడా బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేస్తారు. ఆధార్ కార్డ్స్లో ఏమన్నా బ్యాంక్ అకౌంట్లు అప్డేట్ చేసుకుంటే చేసుకోండి. ఎప్పుడు ఏ కొత్త స్కీమ్ వచ్చినా కూడా మనకి డైరెక్ట్ బ్యాంకులలో అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా అప్డేట్ చేయించుకోవాల్సిందిగా నేను మేము అందరినీ కోరుతా ఉన్నా. ధన్యవాదాలు. భారత్ మాతాకి మోడీ की గ్యారంటీ की గాడి మన పక్కన మోడీ గారి స్కీమ్స్ అన్నీ కూడా ప్రజలకి అవేర్నెస్ పెంచుతూ ఎందరు వినియోగదారులు వాళ్ళు అప్లికేషన్స్ చేసుకోవడానికైనా ఆఫీసర్లు అందరూ ఇక్కడ అవైలబుల్ ఉన్నారు. లిమిట్ లేదు. ఉజ్వల యోజన కానీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కొత్త ఇంటి సాకారం కోసం, ఆయుష్మాన్ భారత్ ప్రతి సంవత్సరం 5 లక్షల ఆరోగ్య బీమా కోసం, ఎటువంటి దురదృష్టవశాత్తు కానీ న్యాచురల్ డెత్ అయినా కానీ 2 లక్షలు 2 స్కీమ్స్ కలిపి 4 లక్షలు కేవలం 450 రూపాయలు సంవత్సరానికి కట్టినట్టయితే జీవన్ జ్యోతి బీమా యోజన, సురక్ష బీమా యోజన కానీ, అమ్మాయిల పేరు మీద బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేసుకుంటే సుకన్య సమృద్ధి యోజనలో 8.5% వడ్డీ రేటుతో బ్యాంకులు అమౌంట్స్ డిపాజిట్ చేసుకుంటున్నాయి.
అదే రకంగా అటల్ పెన్షన్ యోజన, రైతులకి పట్టణంలో రైతులు ఎక్కువ ఉండకపోయినా 60 సంవత్సరాలు దాటిన తర్వాత పెన్షన్లు రావడం, స్ట్రీట్ వెండర్ స్కీమ్స్ చాలా సంతోషం. ఇక్కడ మహిళలు స్వనిధి యోజన కింద 10,000, తర్వాత 20,000, తర్వాత 50,000 దాకా లబ్ధి పొంది వ్యాపారాలు, చిరు వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు. అదే రకంగా ముద్రా లోన్స్ తీసుకొని, లక్షల రూపాయల ముద్రా లోన్స్ తీసుకొని యువకులు కూడా ఇవాళ మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా వ్యాపారాలు పెడుతూ స్వయం ఉపాధి కాకుండా ఇతరులకు కూడా ఉపాధి కల్పించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సో నేను నిజామాబాద్ పట్టణ ప్రజలందరూ కూడా దయచేసి ఈ కార్యక్రమంలో పాల్గొని నరేంద్ర మోడీ గారి వివిధ స్కీమ్స్ అన్నింటినీ కూడా మీరు కూడా నమోదు చేసుకొని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతాను. దేనికి కూడా లిమిట్ లేదు. ఎందరి లబ్ధిదారులైనా స్వీకరించడానికి కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది.